సబ్బండ వర్గాల కలయికతో అమ్మవారిని పైకి తీసుకొచ్చే ప్రయత్నం ఎంతో జోరుగా సాగుతూ ఉంటుంది. అంటే లంగర్ హౌస్ నుంచి అమ్మవారిని స్పెషల్ గా తొట్టెల ఊరేగింపుతో అమ్మవారి ఉత్సవ విగ్రహాలతో పైకి తీసుకొచ్చే క్రమంలో పోతరాజు విన్యాసాలు, అలాగే శివసత్తుల పూనకాలు, బోనాల నైవేద్యంతో పాటు ఎంతో ప్రాముఖ్యతగా అమ్మవారిని పైకి తీసుకొస్తూ ఉంటారు. అయితే ఆ పైకి తీసుకొచ్చే క్రమంలో ఒక పల్లకి అనేది చాలా పవిత్రంగా తీసుకొస్తూ ఉంటారు. ఆ పల్లకి మోసే వ్యక్తి మనతో పాటు ఉన్నారు, శివరాజు గారు. శివరాజు గారు నమస్తే అండి. నమస్తే అన్న. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు అసలు ఈ సేవ? ఇక్కడ మేము జనరేషన్ వైజ్ గా అమ్మవారికి సేవని చేస్తున్నాము. ప్రీవియస్ 3 years నుంచి నేను డాడీ వాళ్ళు కొద్దిగా హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల డాడీ నాకు అమ్మవారిని సేవ అనేది అప్పగేయడం జరిగింది. అంటే ఏముంటది అసలు ఉత్సవ విగ్రహం అయినా ఇంకేమైనా తీసుకొస్తారా? అంటే అన్న అది యాక్చువల్లీ చెప్పాలంటే అమ్మవారికి పెంచిన అమ్మవారు కాబట్టి అమ్మవారికి కింది నుంచి పైకి తీసుకురావడం జరుగుతుంది. ఎందుకంటే అమ్మవారిని ఒక రూపం అంటే ఇలా ఎట్లయితే వెలిసింది కదా, అట్లనే ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాసంలో అమ్మవారికి కింది నుంచి పైకి కూడా అమ్మవారికి రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇది ముందు మొత్తం ఒక కోట కాబట్టి అమ్మవారు వచ్చి ఇక్కడ ఒక దగ్గర దాచుకుంది కాబట్టి, ఇక్కడ మనకి ఉన్న పెద్ద కొండ నాందిక ఆకారంలో ఉంది కదా, అక్కడ దాచుకుంది కాబట్టి ప్రతి ఏటా కూడా అమావాస్యలో మన ఆషాఢ మాసంలో అమ్మవారిని అదే ప్రాసెస్ గా తీసుకురావడం జరుగుతుంది. దానికి చాలా నియమాలు అనేది కూడా ఉంటది అన్న. ఎందుకంటే మనకి ఎక్కడ కూడా వెళ్ళడానికి వీలు కాదు. ఒక 3 weeks నుంచి స్టార్ట్ అయిపోతుంది. చావు పుట్టుక ఎలాంటి ఫంక్షన్స్ అయినా కానీ మనం అన్ని అవాయిడ్ చేసుకుంటూ కేవలం మన తండ్రి ఇంట్లోనే ఉండి మన భోజనం అయినా వాటర్ అయినా ఏదైనా కానీ ఎవరింటికి కూడా వెళ్ళకుండా నిష్ఠతో ఉండడం జరుగుతుంది. అమ్మవారికి నిష్ఠతో ఉన్నాకనే మనం అమ్మవారిని వెతుకోవడం జరుగుతుంది. వెతుకోవడం అంటే అమ్మవారు స్వయంగా ఎట్లయితే ప్రతి కూడా అమ్మవారికి వాహనం ఎట్లానో ఆ అమ్మవారికి ఒక సేవలో నేను అమ్మవారికి వాహనం లెక్క ఆమె ఒక నా పైన కూర్చొని నా తలపైన కూర్చొని తీసుకోవడం రావడం జరుగుతుంది. అంటే ఇప్పుడు అంతటి అమ్మవారి మహిమాన్వితమైన జగన్మాతను మీరు మొయ్యడం అనేది నిజంగా చాలా గ్రేట్. అసలు అలా మోసిన క్రమంలో మీ ఒంటి మీదకి అమ్మవారు ఆవహించే సూచన ఏమన్నా లేదు. మా పూర్వీకుల నుంచి కూడా అమ్మవారికి మా దగ్గర ఇన్నలేని అమ్మవారి కృప అనేది మా మీద ఉన్నది. అలాంటిది ఏది కూడా రాలేదు. ఎందుకంటే అమ్మవారు రావాలంటే చాలా పవిత్రంగా ఉండాలి ఫస్ట్ అయితే. ఇక్కడ నేను ఇంకొక పాయింట్ కూడా చెప్తాను మీకు. అందరు కూడా ఇవాళ రేపు అమ్మవారు వస్తుంది అని చేయడం జరుగుతుంది. అది చాలా ఫేక్ అది. ఎందుకంటే మీరు చూడండి, మనకి సికింద్రాబాద్ లో అమ్మవారికి ఒకటేసారి వస్తుంది. ఎవరు? స్వర్ణలక అక్కకి సికింద్రాబాద్ లో ఆమె మళ్ళా మీకు మొత్తం 1 year దాకా కూడా మళ్ళీ ఎక్కడ కనిపించదు. ఆమె ఎక్కడ జ్యోతికం చెప్పదు, ఎక్కడ కొండ ఎక్కదు, ఎక్కడ పటం ఎక్కదు. అది రియల్. ఎందుకంటే ఆమె ఒక గాలి రూపంలో వచ్చి చెప్పిన వాకు నిజమైన వాకు, అది రియల్. అంటే ఇప్పుడు మీరు అనేది అసలు ఇప్పుడున్న శివశక్తులు ఇవంతా ఫేక్ అని మీరు ఎలా అంటున్నారు? అసలు ఫేక్ అని కాదన్న, డివోటీ. అంటే మనం అమ్మకి దగ్గర అయ్యే విధానంలో ఏమైపోతుంది అంటే ఆ అమ్మ నాకు కనిపించింది. ప్రతిదీ కూడా మనం ఆలోచిస్తాం ఏంటంటే, అప్పుడు నేను ఇప్పుడు కంటిన్యూగా ఒక వర్క్ చేస్తున్నప్పుడు నాకు ఆ వర్క్ గురించి మనం ఆలోచిస్తాం. అయితే వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళు కూడా పవిత్రంగానే ఉంటారు, లేదని కాదు, కానీ వాళ్ళు కూడా నిత్యం పూజ చేయడం వల్ల అమ్మవారు నాకు కళలా కనిపించడము, అమ్మవారు నాపై రావడము. కొంతమంది అంటారు మా కళమ్మ వచ్చింది, కొంతమంది అంటారు ఎల్లమ్మ వచ్చింది. అట్లా ఎందుకు అవుతుంది అంటే వాళ్ళు నిత్యం ఆమెను పూజ చేస్తారు. నిత్యం పూజ చేసి ఆ ట్రాన్స్ లో వెళ్ళిపోతారు. దేవుని యొక్క ట్రాన్స్ లో ఒక భక్తిలో ఉండడం వల్ల వాళ్ళు ఒక స్వరూపం మా మీద ఇట్లా వస్తుంది, మాకు ఇట్లా అవుతుంది, మాకు ఇట్లా గాలి రూపంలో వచ్చిపోతుంది అని చెప్పడం జరుగుతుంది. అంటే మీ పూర్వీకులకి ఎవరికి అమ్మవారిని ఆవించడం కానీ అలాంటిది లేదు. ఎందుకంటే మేము ఆ రోజు పవిత్రంగా ఉంటాం కాబట్టి ఆ రోజు ఇప్పుడు ఈ వెయిట్ నేను ఒక 70-75 kgs ఉంటాను పర్సనల్ నా వెయిట్. ఆ వెయిట్ లో నేను పైకి రావడానికి నార్మల్ డేస్ లో అంటే బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది. నాకు ఆ రోజు ఏం రాదు, ఎక్కడ కూడా ఆగను చేయను. ఇన్ఫాక్ట్ 2 మేకలు అమ్మవారికి బలియడం జరుగుతుంది ఫస్ట్ మెట్టు దగ్గర. ఆ మెట్ల పై నుంచి ఒక 1 leg స్టెప్ లోనే అమ్మవారిని పాస్అవుట్ చేయాలి. మధ్యలో మేకలు ఉంటాయి, మేకలు కట్ చేసిన మేకల్ని దాని మీద నుంచి 1 leg తోనే అమ్మవారిని పైకి ఎక్కియాలి. ఒకటే అడుగుతోని వేసినాక నాన్ స్టాప్ ఎక్కాలి. ఇంకా ఆగొద్దు ఇంకా ఆగనీయదు ఆమె, ఎక్కడ ఆగనీయదు. ఈడికి వచ్చినాక ఈ పోతలింగన దగ్గర ఆగుతాం. ఈ పోతలింగన యాప చెట్టు స్వరూపంలో ఉంటాడు కాబట్టి అలా ఆగడం జరుగుతుంది. అన్ని ఇప్పుడు మా బయట సోదరులు ఉన్నారు, కుమ్మరి వాళ్ళు మా ఎంబడి ఉంటారు. ఎట్లా అంటే అమ్మవారికి 2 బోనాలు ఉంటాయి, మాంకలమ్మకి జగదాంబకి జోడు బోనాలు ఉంటాయి. వాళ్ళు అది వెతుకొని రావడం జరుగుతుంది. మీరు చూస్తే ప్రీవియస్ వీడియోలలో మీకు ఉంటే కనుక అమ్మవారు
పిఠం ఇట్లుంటది, ఇక్కడ ఒక బోనం ఇక్కడ ఒక బోనం ఉంటది అమ్మవారికి. వాళ్ళు ఎత్తుకునే సోదరులు మా కుమార్ సోదరులు. మరి ఆ రోజు పూజలు అన్నారు మీరు ఇప్పుడే, మా బయన్ల సోదరులు మంత్రాలతోని పూజలు చేస్తారన్నమాట. అమ్మవారిని బయన్లతోని, మళ్ళీ మా మాదిగ సోదరులు డప్పుతోని, ఆ విన్యాసాలతోని అమ్మవారిని ఉగ్రంగా ఉన్న అమ్మవారిని ఇంకా ఉగ్ర రూపం చేస్తారు అన్నమాట. ఉగ్రం రూపం చేసినాక మనకు ఫస్ట్ రోజు వచ్చినాక అమ్మవారికి ప్రతిష్టాపన, అంటే ఆ రోజు తీసుకెళ్లిన ఉత్సవ విగ్రహము నెల రోజుల పాటు ఆ అమ్మవారితో సహా పూజలు అందుకుంటది. ఆమె ఉగ్రం ఉంటదని కాబట్టి 5 అంతస్తుల బోనం మహాకాళ అమ్మవారి గుళ్ళో మనకి దీపం రూపంలో ఉంటది. 5 అంతస్తులతోని ఒక దీపం ఉంటది. ఆ దీపం మా రాజమణి అక్క అని పెద్ద ఆమె ఉన్నది, ఆమె 85 years ఏజ్, 85 years ఏజ్ ఆమెది. ఆ దీపంతోని అమ్మవారికి హారతి ఇవ్వడం జరుగుతుంది. అది కుంభారతి అంటారు. కుంభారతి ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ అదే టైంలో మద్యంతోని అమ్మవారికి హారతి ఇవ్వడం జరుగుతుంది. మద్యంతోనే ఎందుకు ఇస్తాను అంటే, పూర్వంలో మనకి ఇది దీపం లాంటిది అవి లాంటివి లేనప్పుడు వాటర్తో కూడా హారతిలు ఇచ్చినవి ఉన్నాయి, వాటర్తో కూడా ఇచ్చినవి ఉన్నాయి. కానీ అమ్మవారికి ఏంటంటే కళ్ళు శాఖ, పచ్చి పులుసు, పెరగన్నము ఇవన్నీ కూడా పీడి దగ్గర. అట్లా అమ్మవారికి మద్యంతోని ఏ దీపంలో మనం ఒత్తేస్తేనే దీపం వెలుగుతుంది. కానీ మద్యంలో దాంట్లో ఆల్కహాల్ది ఇప్పుడేనే కాదు, మనం టూర్వేస్ లో కూడా మనం సారా అంటాం. దాంట్లో కూడా చూడండి, మనం ఒకవేళ నిప్పు అంటిస్తే జ్యోతిలాగా వెలుగుతుంది. ఆ జ్యోతిలో అమ్మవారికి హారతి ఎందుకు ఇస్తారంటే, ఆ రూపము ఆ జ్యోతి ఆ రెండు కూడా అమ్మవారి టు కనెక్ట్ ఉంటుంది. ఆ ఉగ్రంగా ఉన్న అమ్మవారికి ఇంకా ఉగ్రంగా ఉన్న అగ్నిదేవుని చూపించి శాంతపనం చేస్తారు. రైట్. అంటే ఇప్పుడు అమ్మవారికి తీసుకొచ్చే బోనాల క్రమంలో అటు ఇటు 2 బోనాలు అనేవి ఉంటాయి. అంటే ఈ మధ్య కాలంలో చూసుకున్నాం, చాలా మంది ఏమైనా చేస్తున్నాం. ఆ బోనం కుండ బోనం అయి ఉంటుందా, లేకపోతే ఇంకా బిందె బోనం అయి ఉంటుందా? లేదు, అమ్మవారికి ఇక్కడ కుండ బోనమే ప్రీతికరం. అది చెప్పినా కదా, ఇక్కడ పటేల్ అమ్మవాళ్ళు అనేది బోనంని ప్రాసెస్ చేస్తారు. అంటే వాళ్ళు నిష్ఠతోనే అమ్మవారికి ప్రిపరేషన్ చేసి ఆ కుండలు ఇచ్చే వాళ్ళు కూడా మళ్ళీ మా కుమార్ సోదరి వాళ్ళే తీసుకొస్తారు, వాళ్ళే తయారు చేస్తారు. ఇప్పుడు ఎవరు చేస్తలేరు, వాళ్ళ గురించి వాళ్ళు చేస్తలేరు. కానీ మా గుడిలో మాత్రం వాళ్ళు ఒక 2 కుండలైనా సరే అమ్మవారికి వాళ్ళ చేతులతో చేసి అక్కడికి తీసుకొని ఇస్తేనే అది నిష్ఠతో చేస్తారు. ఎందుకంటే అమ్మవారు పూర్వకాలంలో వాటర్ తీసుకోవడానికి వెళ్తే పాముని జుట్టుకొని తల మీద పెట్టుకొని అమ్మవారు తీసుకెళ్ళింది. అట్లా అదే ప్రాసెస్ వాళ్ళకి అంత అదృష్టం ఉంది కుమార్ సోదరులకి ఆ కుండని తయారు చేయడం. అదే కుండని పవిత్రంగా తీసుకొస్తారు కాబట్టి జోడు బోనాలతో ఎక్కిస్తాం. ఎన్ని బోనాలు ఎక్కినా ఆ రోజు పొద్దున 4 గంటల నుంచి రాత్రి దాకా ఎన్ని బోనాలు ఎక్కినా అమ్మవారు వచ్చి ఆ 2 జోడు బోనాలు ఎక్కిన దాకా ఆషాఢ మాసం స్టార్ట్ కాదు. ఆ అమ్మవారికి పూర్తి పూజ అనేది కంటము. అంటే ఆ బోనం ఎక్కించిన తర్వాతనే పండుగ చాలా అవుతుంది. ఆడ నుంచే మనకి మీరు ఇంకొకటి గమనించండి, నా దగ్గర ఉంది ఆ వీడియో. అమ్మవారికి లాస్ట్ లో హారతి ఇస్తున్నప్పుడు పొద్దున వీడియో ఉంది నా దగ్గర, ఈవినింగ్ టైంలో ఉంది. స్మైల్ వస్తుంది ఇప్పటికీ నా మొబైల్లో ఉంది. మీరు చూపిస్తే మీరు ఎక్దమ్ షాక్ అవుతారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడైతే వర్క్ అవుతుంది, వేరే ఫోటో ఉంది, అప్పుడు నార్మల్గా ఉంటుంది ఫేస్. ఎప్పుడైతే అమ్మవారికి హారతి ఇచ్చి క్లోజింగ్ చేస్తాం కదా, అప్పుడు అమ్మవారి చిరునవ్వు ఉంటుంది. ఈసారి భక్తులు కూడా ఎక్కువ వచ్చే సూచన ఉంది అని చెప్పేసి అంటున్నారు. దానికి తగిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. అమ్మవారు ఒక 10,000 మంది నుంచి బస్సు నుంచి యావత్ తెలంగాణ ప్రజల్ని పిలుచుకుంటుంది అమ్మ. అక్కడి వరకు వచ్చింది అమ్మ. అంటే ఆమెనే చూసుకుంటది. ఇక చిన్న చిన్న ఇన్సిడెంట్స్ అవుతూ ఉంటాయి, చేస్తుంటే అదంతా కూడా గవర్నమెంట్ వాళ్ళు చూస్తున్నారు. ఈసారి కూడా చాలా బందోబస్తుగా ఉన్నాయి. షీ టీమ్ కానీ ఇంకా పోలీస్ వాళ్ళు మఫ్తీలో ఉండడం కానీ చాలా క్యాలిక్యులేటర్స్ ఏవైతే వేస్ట్గా ఉన్నాయి కదా, అవన్నీ కూడా అవాయిడ్ చేయడానికి పోలీస్ బందోబస్తు కూడా చాలా. ఎన్ని రోజులు అంటే ఎన్ని వారాలు అమ్మవారు ఇక్కడ కొలువు తీరు ఉంటారు? మనకి ప్రతి గుడి దగ్గర సికింద్రాబాద్ అయినా బల్కంపేట అయినా కానీ, బల్కంపేటలో కళ్యాణం అయినాక నెక్స్ట్ డే రథం పూజ ఉంటది. బోనాలు 365 రోజులు ఆమెకు బోనాలు ఎక్కుతాయి. కానీ అమ్మవారికి అట్లా కాదు, ఉత్సవమే ముఖ్యం. ఆమె అమాసలో వచ్చిన ఆషాఢ మాసం ఏదైతే అమ్మవారికి ఉంది కదా జాతర, ఆ జాతరనే చాలా ఇంపార్టెంట్. ఆ జాతరలోనే అమ్మవారి బోనాలు నిండుగా అందుకుంటది. అంటే ఎట్లుంటది అంటే ప్రతి ఒక్క ఇంటి నుంచి కుండ వస్తుంది అమ్మవారి. మనకు వేరే గుళ్ళల్లో 365 రోజులు అమ్మవారికి బోనం ఎక్కిస్తాం. అని నేను మొక్కున్నా, నేను రేపు ఆదివారం చేస్తాను, నేను దావా చేస్తాను ఉంటుంది. కానీ ఇక్కడ అట్లా ఉండదు. అమ్మవారు జాతర, అమ్మకి జాతరనే ఇంపార్టెంట్. జాతరనే చేస్తారు. 9 వారాల జాతర. ప్రతి గుడికి ఒకరోజు బోనాలు, ఒకరోజు రంగము, ఒకరోజు ఇది ఉంటుంది. మన దగ్గర అట్లా ఉండదు. 9 రోజులు 9 పూజలు కూడా ఘనంగా జరుగుతాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.